హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. త్రిబుల్ ఆర్కి సంబంధించి నాటు నాటు సాంగ్ ప్రపంచ అత్యున్నత పురస్కారం ద బెస్ట్ సాంగ్ ఒరిజినల్ తెలుగుగా నామినేట్ అయ్యి ఇప్పుడు ఆస్కర్ అవార్డుని అందుకుంది. పొద్దున్నుంచి చూస్తే కనుక భారతదేశం మొత్తం కూడా సంబరాలు అంబరాన్ అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే పొద్దున్నుంచి అందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు. అయితే మనం ప్రస్తుతం ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు గారి దగ్గర ఉన్నాం. ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు అని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ప్రపంచ అత్యున్నత పురస్కారం ఎప్పటి నుంచో అందరి నోట్లో నాంతా ఉంది, కానీ కళ సాకారమైన వేళ ఈరోజు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఎలాంటి చాలా ఆ ఉత్సాహం, ఆ ఆనందం చెప్పలేని అలవిగాంది. ఇప్పుడు వాళ్ళని పొగడటానికి, వాళ్ళని అభినందించడానికి కూడా పదాలు దొరకటం. నా గుండె లోతుల్లో నుంచి కొత్త పదాలు వెతుకుతున్నాను. మామూలు పదాలు సరిపోవు. కంగ్రాచులేషన్స్ అది అని మామూలు మాటలు సరిపోవు. ఇంకేదో కొత్త పదాలు కావాలి వాళ్ళని అభినందించడానికి. అట్లా నా గుండె లోతుల్లోంచి ఆ పదాల కోసం వెతుకుతున్నా. అంతటి ఎక్సైట్గా ఉంది. అంటే ఎందుకంటే అవార్డు వస్తుంది, దానికి ఎంత ఎక్సైటా అంటే కాదు. ఎందుకు కాదంటే 75 సంవత్సరాల సుదీర్ఘమైన తెలుగు చలనచిత్ర చరిత్రలో ఫస్ట్ టైం ఈ అంతర్జాతీయ మకుటం మనకు రావటం అనేది, అది ఎన్నో సంవత్సరాల నుంచి అనేక ప్రయత్నం, అనేక దగ్గర దాకా వెళ్ళటం, వెనక్కి రావటం, అనేక స్వాతిముత్యం విషయంలో కానీ అలా సౌత్ ఇండియన్ సినిమాల విషయాల్లో వెళ్ళటం, దగ్గర దాకా వెళ్ళి వెనక్కి రావటం. ఇక మనకు అందుద్దా, ఆస్కార్లో ఏనాడైనా మనం అడుగు పెట్టగలమా, ఆ అవకాశం వస్తుందా, అవకాశం సాధించగలమా అనే ఒక గతంలో అయితే అవకాశాలు చాలా మురుగ్యం. ఎందుకంటే మన మార్కెట్ చిన్నది, మన రీజనల్ మార్కెట్ తప్పితే లేదు. సో అప్పుడు మేధావులు ఉన్నా కూడా మార్కెట్ చిన్నది కనుక అంతకు మించి మనం ఖర్చు పెట్టలేము. అంతకు మించి ఖర్చు పెట్టి పెద్ద స్టాండర్డ్లో సినిమాలు తీయలేము. హాలీవుడ్ టెక్నాలజీని దిగుమతి చేసుకుని అంత ఖర్చు పెట్టే స్తోమత తెలుగు ఇండస్ట్రీకి లేదు ఆ రోజుల్లో, ఆ గతంలో. ఈ గత 10-15 ఏళ్ళుగా మార్కెట్ ఓపెన్ అయింది. ఒక 20 ఏళ్ళుగా చూసుకుంటే మార్కెట్ అలా ఓపెన్ అయింది. ఇంటర్నేషనల్ మార్కెట్ ఓపెన్ అయింది. ఆ ఓపెన్ అయిన మార్కెట్ని ఓపెన్ చేసింది శంకర్ ఫస్ట్ ఓపెన్ చేశాడు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. శంకర్ ఫస్ట్, తమిళ డైరెక్టర్ శంకర్ ఫస్ట్ ఆ విదేశీ మార్కెట్ని గతంలో ఉన్న దాని నుంచి అలా కొంచెం ఓపెన్ చేశాడు. ఇక ఆ అవకాశాన్ని రాజమౌళి విస్తృతం చేశాడు. విస్తృతం చేసి మార్కెటింగ్ ఎక్కడిక్కడ చైనా గీద ఎక్కడికెక్కడో తీసుకెళ్ళిపోయాడు. ఇవాళ ఆస్కార్ దాకా తీసుకెళ్ళి నిలబెట్టాడు. ఇది చాలా గొప్ప పరిణామం, గొప్ప ప్రక్రియ ఇది. అంటే ఈ సాధన రాజమౌళి వెనకాల స్ఫూర్తిగా ఈ పాటకి ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి పాట కావాలని కోరుకుంటాం ఒకటైతే డైరెక్టర్గా, దాన్ని ఒక తదేక దీక్షతోటి ఒక తపస్సులాగా రాయటం కానీ, దాన్ని ట్యూన్ చేయటం కానీ వీళ్ళిద్దరూ ఘనంగా చేశారు. అందుకని వాళ్ళ సరస్వతి పుత్రులకు సన్మానంలాగా ఆ ఇద్దరు వేదిక మీదకి వెళ్ళారు. ఆ పాటకు అవార్డు రావడంలో, పాటకి సంగీతము సాహిత్యము రెండే కనుక ఆ ఇద్దరిని ఒక సరస్వతి పుత్రుల్ని వేదిక కళామ తల్లి ఆహ్వానించి వాళ్ళని ఆశీర్వదించినట్టు అనిపించింది. వాళ్ళిద్దరు వేదిక మీదకి వెళ్తా అంటే నాకు అలా వెనక సరస్వతి మాత ఆ తల్లి వాళ్ళిద్దరిని చేబుచ్చుకుని తీసుకెళ్తున్నట్టు అనిపించింది నాకు. అంత తృప్తిగా. అంటే నేను ఒకవేళ నేను ఒక రచయితని కొడుకునవటం, నేను ఒక రచయితని అవటం, అందువల్ల ఒక కవికి, ఒక సాహిత్యానికి సంగీతం దొరుకుతా అంటే ఆ తెలియని ఆనందమో, నాకే అందిందన్న ఆనందమో ఏమో, కానీ నాకేదో ఒక అలా సరస్వతిదేవి వాళ్ళ చేతులు పుచ్చుకుని అలా నడిపించుకుంటూ వెళ్తున్నట్టు అంత ఘనంగా అనిపించింది. అదే సమయంలో అక్కడ ఇంకో సినిమా తాలూకు, కొరియన్ సినిమా తాలూకు ఒక యూనిట్ అలా ఉంది. ఆ యూనిట్ ప్రతి నామినేషన్కి వచ్చినప్పుడల్లా ఆ యూనిట్లోంచి ఒకళ్ళు రావటం, అవార్డు తీసుకెళ్ళటం, అలా 8 అవార్డులు వచ్చినాయి ఆ యూనిట్కి. ఆ యూనిట్ చూస్తూ తదేకంగా చూస్తున్నాను. మనకు అవార్డు వచ్చింది. ఎన్ని అవార్డులు, 8 అవార్డులు చూస్తూ ఉంటే నా గౌక్కు నా కళకు ఒక్కసారి మిక్స్ అయినట్టు ఆ యూనిట్ అంతా కూడా రాజమౌళి యూనిట్లా కనపడ్డారు. రాబోయే కాలంలో రాజమౌళి యూనిట్ ఇలా ఉంటుంది, ఇక్కడ నుంచి ఉంటుంది. ఇలా 7 అవార్డులు ఒకే సినిమాకి 12 కేటగిరీలోకి నామినేట్ అవుద్ది. ఇలా 8 అవార్డులు తీసుకుంటుంది అన్నట్టు అక్కడ వాళ్ళు కనపడ్డారు నాకు. అదే స్థానంలో, వీళ్ళ స్థానంలో వాళ్ళు కనపడ్డారు. అంటే రాబోయే కాలంలో అలా చేస్తాడు, అలా సాధిస్తాడని ఒక విశ్వాసం మైండ్లో ఉండబట్టో, ఒక ఆశ, విశ్వాసం అన్నీ కలిసి కలగొలుపు ఉండబట్టి అలా అనిపించింది నాకు. ఏమో రేపు కాలంలో సాధించగలిగిన దిట్టే రాజమౌళి, అలా సాధించగలిగిన దిట్టే. ఇవాళ ఫస్ట్ అడుగు పెట్టాడు. ఇక్కడ ఆరంభమే కానీ ముగింపు కాదు. ఆరంభమే రాజమౌళి కెరియర్లో. ఇది ఆస్కార్ వేదికపైకి వెళ్ళటం తొలి మెట్టే.
ఇంకా వెళ్ళే రోజు ఉంది, వెళ్తాడు. ఇంకా అది చాలా సాధించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, స్తోమత ఉంది, ఓపిక ఉంది, దీక్ష ఉంది, డెడికేషన్ డివోషన్ ఉంది, సిన్సియరిటీ ఉంది. సో ఖచ్చితంగా సాధించగలడు, సాధిస్తాడనే విశ్వాసం కూడా ఉంది. అదే కాకుండా ఇవాళ రాజమౌళి సాధించిన ఈ విజయం వెనక వల్ల ఒక 3 గొప్ప విశేషాలు జరగబోతున్నాయి. సార్, ఒకటి, మార్కెట్ కేవలం తను సినిమా సక్సెస్ కాకుండా మార్కెట్ను ఓపెన్ చేశాడు. ఫుల్గా ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు మార్కెట్ని, ఇంటర్నేషనల్ మార్కెట్కి, తెలుగు సినిమాని ప్రపంచ మార్కెట్ చూసేలాగా ఆస్కార్ అవార్డు తీసుకొచ్చేటప్పటికి ఇవాళ ప్రపంచ మార్కెట్ మన ఆస్కార్ అవార్డు పొందిన తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమా, ఇండియన్ సినిమా, తెలుగు సినిమా అని చూస్తుంది. సో ఆ చూపు మన వైపు మళ్ళించేలా చేశాడు. రెండోది, ఆ రహదారి వేశాడు. సో ఈ దారి అంటే మొన్నటిదాకా అక్కడికి వెళ్ళటానికి దారి ఏది, ఏ దారి మనం వెళ్ళగలం, మనకు ఆ దారి ఉందా అనుకుని సంశయంలో ఉన్న ఇండస్ట్రీకి ఇదిగో దారి అని చూపించాడు. ఇవాళ ఆస్కార్ దాకా వెళ్ళడానికి మార్గం వేసాడు. సో నువ్వు వెళ్ళొచ్చు, నేను వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, బాట వేసాడు, వెళ్ళొచ్చు, ఆ బాటలోకి వెళ్ళొచ్చు, ఆ బాట వేసాడు తను, మనం వెళ్ళొచ్చు. కానీ వెళ్ళటానికి అర్హత, యోగ్యత సంపాదించాలి. అది ఆ బాధ్యత కూడా మన మీద పెట్టాడు. ఇది చేయటం ద్వారా నేను మార్గం వేసాను, వెళ్ళాలంటే మామూలు కాదు, అంత శ్రమ పడాలి. నేను పడిన శ్రమ మీరు పడితేనే అలాంటివి సాధించగలరు. కనుక దారి ఉంది, జాగ్రత్త అని బాధ్యతని మీద పెట్టాడు. మూడోది, తను ఇంకొక ప్రక్రియ చేశారు. ఈ రాబోయే దశాబ్ద కాలంలో ఇండస్ట్రీ యొక్క రూపురేఖలు మారిపోతుంది. రాబోయే కాలంలో చూడండి, అది రాజమౌళి చేసిన ఈ సాధించిన విజయం వల్ల జరగబోయే గొప్ప మార్పు ఏంటంటే అసలు రూపురేఖలు తీసే విధానం, ఆలోచించే విధానం, కాంపిటేటివ్ స్పిరిట్స్ తోటి ప్రపంచ మార్కెట్ తోటి కాంపీట్ అవ్వగలిగే సినిమాలు తీసే సమర్థులు మన దగ్గర ఉన్నారు. కానీ వాళ్ళకి దారులు, అవకాశాలు తెలియక చేయలే. ఇప్పుడు అవకాశం చూపించాడు, దారి వేసాడు. అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకే రోజులు, రేపు రాబోయే రోజుల్లో ఈ గాలి సినిమాలు, సోది సినిమాలు చేసే వాళ్ళకి రోజులు లేవు. ఇక క్రియేటివ్ కండక్ట్ తోటి, క్రియేటివ్ డిసిప్లిన్ తోటి తీసే వాళ్ళకి అలా మొత్తం రూపం మారిపోతుంది. రాబోయే తెలుగు ఇండస్ట్రీ 10 ఏళ్లలో ఒక గొప్ప ఇండస్ట్రీని చూస్తాం మనం, కాంపిటేటివ్ ఇండస్ట్రీని, ప్రపంచంతో పోటీ పడే సినిమాలు తీసే ఇండస్ట్రీగా మనం చూస్తాం. అది అతను చేసిన గొప్పతనం. ఒక్క దెబ్బకి 3 మార్గాలు, ఇండస్ట్రీ యొక్క రూపురేఖలు మార్చే ఇది, ఇండస్ట్రీకి ఒక ఆస్కార్ దాకా వెళ్ళటానికి ఒక దారి, మన ఇండియన్ సినిమాని ప్రపంచం చూడటానికి అక్కడ నిలబెట్టాడు మనుషులు. సో ఇవన్నీ హ్యాట్స్ ఆఫ్, మర్చిపోలేం. వాళ్ళిద్దరికీ అవార్డు రావడం, ఆ యూనిట్ అందరి శ్రమ ఉంది దీంట్లో. వాళ్ళిద్దరు సరస్వతి పుత్రుల్ని వాళ్ళ కళామ తల్లి ఆశీర్వాదంతో వాళ్ళకి అవార్డు వచ్చింది, అందుకున్నారు వాళ్ళిద్దరు. ప్లస్ అక్కడ ఘనంగా ఇండియన్ సినిమా, భారతీయ సినిమా అని ఘనంగా ఆయన మాట్లాడటము, నమస్కారం అని స్వచ్ఛమైన తెలుగు నుడిగారితో నమస్కారం అని అంటాం. ఆ వేదిక మీద మన భారతదేశం, మన భాష అనేది ఒక గగురు పొడిచింది అంతే, రోమాలు లెక్క పొడుచుకుని ఈ వేదిక మీద నా నమస్కారం, నా నందికారంతో విన్నామే, నా దేశం అని, ఇండియన్ సినిమా అని మన మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతున్నాడని గర్వంగా అదొక రోమాలు లెక్క పొడుచుకునే ఆ క్షణంలో నాకు. సార్, ఈ సినిమాతో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ని పాన్ ఇండియా స్టార్లుగా తీర్చిదిద్దారు రాజమౌళి గారు. అయితే ఇప్పుడు ఆయన నెక్స్ట్ వీళ్ళని ప్రపంచ స్థాయి హీరోలుగా, పాన్ వరల్డ్ స్టార్లుగా తీర్చిదిద్దే అవకాశం ఉందంటారా? ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారంటారా? ఇప్పుడు ఆ విధంగా ప్రయత్నాలు, ఇప్పుడు నెక్స్ట్ తన అటెంప్ట్ ఖచ్చితంగా ఆ వేదిక మీద ఉత్తమ చిత్రము, ఉత్తమ దర్శకుడు ఆ స్థాయికి వెళ్ళటానికి తన ప్రయత్నం ఉంటుంది. ఖచ్చితంగా ఆ వేదిక మీద తను నిలబడి ఉత్తమ చిత్రము లేదా ఉత్తమ దర్శకుడుగాను ఆ ప్రక్రియలో కష్టపడతాడు చేయబోయే సినిమా. ఖచ్చితంగా నా ఉద్దేశంలో లేదు, ఈ సినిమా ఆ సత్తా ఉన్న కథ కాదు, ఇది వేరే జోనల్ కథ అనుకుంటే నెక్స్ట్ సినిమా అయినా దాంట్లో అక్కడ హీరోలను ఎవరు పెడతాడు, హీరోలు తన మెయిన్ గోల్ నేను హీరోల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళటం అనే పాయింట్ కన్నా కూడా తను ఆ స్థాయికి వెళ్ళటానికి చూస్తాడు ఆయన. ఆస్కార్లో తను ఉత్తమ దర్శకుడు అవార్డు, ఉత్తమ చిత్రం అవార్డు,
ఆ స్థాయికి వెళ్ళటానికి శ్రమపడదు. ఎందుకంటే ఆ అవకాశం ఇప్పుడు తనే ఏర్పరచుకున్నాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానికి తన స్థాయిని, తన యొక్క శక్తిని, సామర్థ్యాలకు తగిన గుర్తింపు తెచ్చుకోవడానికి దానికే ప్రయత్నిస్తాడు. మిగతా వాళ్ళని ఎవరిని ఏం చేస్తాడు అనేది అవసరమైతే అలాంటి దాంట్లో వీళ్ళు పనికొస్తారంటే వీళ్ళని పెట్టుకుంటాడు, లేకపోతే ఇంకోటి వెళ్తారు. కానీ తన యాంగిల్ అంతా అలా ఉంటుందనే నా ఉద్దేశం. సార్ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ మనం అందుకున్నారు సార్. ఈ క్రమంలో ఆయన స్పిల్బర్గ్ని కలిసినప్పుడు నా దేవుడిని కలిసానని చెప్పి ట్వీట్ పెట్టడం, ఆ తర్వాత జామ్స్ కామరాని నాకు వీడియో కాల్ చేయడం, ఇవన్నీ కూడా ఎలా చూడాలి సార్ అసలు? ఇప్పుడు అదే స్పిల్బర్గ్ దర్శకత్వాన్ని ప్రేమించే, డైరెక్షన్ ప్రేమించే ప్రతి ఒక్కళ్ళకి దేవుడు. స్పిల్బర్గ్ అనే ఆ వ్యక్తి, ఆ డైరెక్టరు అందరికీ, ఆయన కురసోవా లాంటి అంతర్జాతీయ డైరెక్టరు, వీళ్ళందరూ కూడా సినిమా ప్రక్రియ మీద, డైరెక్షన్ మీద ప్రేమ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు డెఫినెట్గా దేవుళ్ళు. అంటే వాళ్ళు ఒక క్రికెట్కి ఎంతోమంది క్రికెటర్స్ ఉన్న ఒక టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెట్ అని ఎందుకు అన్నారు, అట్లా దే ఆర్ ఆల్ గాడ్ ఆఫ్ డైరెక్షన్. వాళ్ళు చేసిన ప్రక్రియలు, వాళ్ళు చేసిన మహోన్నతమైన అద్భుతాలు, వాళ్ళ క్రియేటివిటీ, ఇవన్నీ కూడా గాడ్. అలాంటి గాడు అందరూ ఆరాధించే ఆ గాడు తనకు వచ్చి పలకరించి తనతో అన్నట్టు ఎక్కడ దానికి అవధులు ఉండవు కదా, వర్ణాతీత. ఆ అనుభూతిని పొందిన రాజమౌళినే వర్ణించలేడు. అలా ఉంటుంది అది, అంతే. సరే, ఫైనల్గా ఈరోజు భారతీయులు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు కాలర్ ఎత్తుకోవాల్సిన రోజు. ఎస్, కాలర్ ఎత్తుకుని నేను తెలుగు వాడినిరా, వెలుగు వాడినిరా, తేట తెలుగు, అందుట్లో తెలుగువాడు వెలుగువాడు తేనెలూరు తెలుగు పదాలకు వచ్చిన సంస్కారం ఇది. ఆ పదాలకి, ఆ పాటకి, అంటే తెలుగు పదాలు, ఆ పదాలకి ఒరిజినల్ తెలుగు వచ్చిన గొప్ప హ్యాట్స్ ఆఫ్. రైట్ సార్, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.